తాగునీరు ఇంకా అంగన్వాడీ వాటితో పాటు ఎడ్యుకేషన్కి స్కూల్ కూడా ఏర్పాటు చేపిస్తాను. వాళ్ళు భయంగా బిక్కుగా కొంతమంది ఆడబిడ్డలు చెప్తున్నారు, అర్ధరాత్రుల్లో ఈ గడిచిన 7 సంవత్సరాలు 6 సంవత్సరాల్లో నిద్రపోని రాత్రుల్లో కోకొల్లలు ఉన్నాయి. ఈ రాత్రి వచ్చి ఈ ప్రభుత్వం పడగొట్టుద్ది, ఆనాటి ప్రభుత్వం పడగొట్టుద్దని నిద్రపోని రాత్రులు గడిపాం. మేము తెలుసో తెలియకో బ్రోకర్ల మాటలు, ఏ బ్రోకర్లకైతే లక్షలాది రూపాయలు తిని తినక మా జీవితానికి ఒక గూడు ఉంటుందని ఆలోచించి నాకు చెప్పటం జరిగింది. యథార్థం అధికారుల్ని ఆదేశించాను. విత్ ఇన్ షార్ట్ టైం ఏ పేదవాడు అబద్ధం చెప్పడం, ఏదైతే అక్కడున్న వెనక కూర్చున్న ఆ 50-60 మంది ఏ పేదవాళ్ళు, వీళ్లే కాదు రాని వాళ్ళు కూడా, ఏ పేదవాడు అబద్ధం చెప్పడం, ఆ పేదవాడు నోటినొచ్చిందే శిలాశాసనం. వాళ్ళు ఏదైతే డబ్బు ఇచ్చామని చెప్తున్నారో ప్రతి రూపాయిని తిరిగి కలెక్ట్ చేపించి నేనిచ్చే ఇందిరమ్మ ఇంటికి కలెక్షన్కి అదనంగా దాన్ని కూడా ఆ పేదవాళ్ళ ఇల్లు కట్టుకుంటారు. బరాబర్ పట్టా ఇస్తాను, ఇళ్ల స్థలం, ఈ ప్రభుత్వ పక్షాన ఇల్లు ఇస్తాం. ఇది ప్రజా ప్రభుత్వం. మాటలు చెప్పో, కాలయాపన చేసో, మభ్యపెట్టో ప్రభుత్వం కాదు. కాబట్టి ప్రధాన ప్రతిపక్షాలు శవాల మీద చిల్లరేరుకునే రాజకీయాలు చేయకుండా, శవాల మీద చిల్లరేరుకునే రాజకీయాలు చేయకుండా నిబద్ధతతో ప్రతిపక్షంగా మీరు చెప్పాలనుకున్నది చెప్పండి. నిజంగా పేదవారి కన్సర్న్లో మీరు పోయి వారికి సానుభూతి పలికేటప్పుడు యథార్థంగా అక్కడ జరిగిన సంఘటన ఏదైనా మీరు మీడియా ముందు మాట్లాడారా? జరిగిన సందర్భం ఏందో చెప్పారా? ఈ పేదవాడికి కష్టం ఎందుకు వచ్చిందని ఆలోచించారా? ఈ పేదవాడికి మేలు చేయాలని కోరిక ఉంటే 10 సంవత్సరాలు నువ్వు పరిపాలించేనాడు ఆ పేదవాడికి ఆనాడే నువ్వు ఎందుకు పట్టాలి లేదు, ఎందుకు ఇల్లు కట్టిలేదు? దొంగతనంగా ఆ పేదవాడు కరెంటు లైట్ లేకపోతే కిరోసిన్ బుడ్డి పెట్టి జీవితాన్ని నాడు గడుపుకుంటున్నాడు. క్యాన్లతో నీళ్లు తీసుకొచ్చి స్నానం చేసుకుంటున్నాడు. బిక్కుమనుకుంటూ మీ ప్రభుత్వం 10 సంవత్సరాలలో ఆ పేదవాడు అదే ప్రదేశంలో నివసిస్తుంటే మీ కళ్ళు దొబ్బినాయా? ఈరోజు వచ్చి ముసల కన్నీరు కారుస్తూ సానుభూతి మాటలు మాట్లాడుతూ రెచ్చగొట్టే భాష వాడుతూ ఈ ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రిని, ఈ జిల్లాలో ఉండే మంత్రుల్ని మాట్లాడటానికి కనీసం జ్ఞానం ఉండాలి. కొన్ని పేపర్లు చూస్తున్నాను, ఇవాళ ఇప్పుడు మాట్లాడుతున్నాను, పూర్తి ఆధారాలతో మాట్లాడుతున్నాను. రండి. ఆ భూమిట ఈ ఉన్న మంత్రిలో ఒక మంత్రి ఎక్కడో దేశంలో జరిగే ఎన్నికల కోసం 100 కోట్ల కోసం ఆ భూమి కట్టుకుంటాడట. ఇంకో మంత్రి 35 కోట్ల కోసం ఆ భూమిని ఇంకోటికి ఇస్తాడట. సిగ్గుండాల మాట్లాడటానికి, సిగ్గుండాల, నిస్సిగ్గుండాల మీకు. పేదవాడితోనా మీరు రాజకీయాలు ఆడేది? మీకు నిజంగా రాజకీయాలు ఆడాలంటే గీత గీస్తా రండి. ఒక్కొక్కడ పరువు ఏందో, మీ చరిత్ర ఏంటో తీస్తా రండి. పేపర్ ఉంది కదా, నలుగురు చదివే పేపరు, ఆ పేపర్ శానిటీ కూడా ఏందో మనకు తెలియంది కాదు. మీ యూట్యూబ్లో ఆ ట్యూబ్లు అని చెప్తే నేను మాట్లాడేది ఒకటి, మొన్న కూడా దాన్ని వక్రీకరించి చూపిస్తారా? బుద్ధి ఉండాలా. పేదవాడంటే డెఫినేషన్ తెలియని మీరు కూడా ఈనాడు ఆ పేదవాడి పట్ల మీరు కన్నీరు కారుస్తున్న డ్రామాలు చూస్తుంటే మీ డ్రామాతనం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. పేదవాడి ప్రభుత్వం పేటెంట్ మాది.
పేదవాడి కష్టం తెలిసిన ప్రభుత్వం మాది. కాబట్టి ఇప్పటికైనా ఒక ఎలుగుమట్ల గురించే నేను మాట్లాడటంలా, మీరు మాట్లాడే మాటలు రాజకీయ లబ్ధి కోసం మీరు కొట్లాడాల్సినప్పుడు రాజకీయంగా కొట్లాడండి, తప్పులేదు. కానీ పేదవాడిని ముందు నిలబెట్టి, పేదవాడిని ముందు నించోబెట్టి, పేదవాడిని అడ్డంగా మీకు కవచంగా వాడుకొని ఒక అర్థం ఉండాలి. దర్పాన్ని ప్రదర్శించేటప్పుడు పేదవాడు మీకు కనపడడు. కానీ అధికారం పోవటంతోనే యాక్టింగ్ చేయొద్దు నాయకులు, మాజీ మంత్రులు. ఆ పేద చిత్తశుద్ధితో రాజకీయాలకు అతీతంగా మీ పింక్ కలర్ షర్ట్ తొడుక్కొని ఉన్నా కూడా వారికి కూడా ఇళ్ల స్థలం ఇస్తాం, ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చి తీరుతాం. వారు ఏ డబ్బు అయితే కట్టారో ఆ డబ్బుని రికవరీ చేయించి వాళ్ళ దగ్గర నుంచి ఆ పేదవాళ్ళకి తిరిగి ఇప్పిస్తానని ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా తెలుపుతూ, ఒకరిద్దరు ముగ్గురు ఎవరైతే అందరూ ఉన్నారు అక్కడ, ఇద్దరు ముగ్గురు కూడా వారిని వేదిక అక్కడే ఉంటావా? పర్లేదన్నా, అక్కడ ఉంటే మీకు కవర్ అవుద్దా? ఏది ఉంటే అది చెప్పరా చెల్లి, నీకేం జరిగిందో చెప్పు, ఏం డబ్బు ఇచ్చినో చెప్పు, నిజం చెప్పు. గుట్టకాడికి వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది. నాకు అక్కడ రేఖల వల్ల ఏం లేదు. మా అత్తగారికి